ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ. గురుగారు, గత సుదీర్ఘ కాలంగా వినకూడని విషయాలు వింటున్నాము, చూడకూడని సంఘటనలు ఏవైతే చూస్తున్నాము. రీసెంట్గా మనం చూస్తున్నాం ఈ అఘోరి తల్లి కూతురు సంబంధం అన్నారు, కట్ చేస్తే పెళ్లి చేసుకున్నారు, పిల్లల్లో కూడా కంటా ఉంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ సంగతి తీసుకుందాం, అల్లుడేమో అత్తగారితో లేచిపోయాడు. ఏంటివన్నీ చూస్తుంటే మరి కలియుగాంతం దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏమంటారు గురుగారు దీని గురించి? ఇదే కలియుగాంతం అంటే ఇదే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది. యుగాంతం అనగానే మన అందరం ఏమనుకుంటాం? నీళ్లు సముద్రాలు పొంగిపోయి, సునామీలు వచ్చేసి, పర్వతాలు పేలిపోయి, పైనుంచి శకలాలు భూమిని కొట్టేసి పేలిపోయడాలు, మనుషులు చచ్చిపోవడాలు, వరల్డ్ వార్లు ఇలా ఊహించుకుంటాం. ఇది వరల్డ్ వారే నాయన. ఇది ఎలాగా? కూతురుని పెళ్లి చేసుకోవడానికి వచ్చి తల్లిని లేపుకెళ్ళిపోయాడు. ఇంకేం చెప్పాలి చెప్పు ఉత్తరప్రదేశ్లో. తర్వాత మామగారే దగ్గరుండి అత్తగారితో అల్లుడికి పెళ్లి చేయించింది ఇంకో సంఘటన. ఇకపోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఆడవాళ్లే ఇంట్లో పాపం ఇదివరకు ఉండేవారు, వాళ్ళు బయటకు వచ్చి చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు అన్నారు. బాగుంది. అది ఎప్పటికీ మార్చుకుంటూ ఉండాలన్నప్పుడు 1950 ఆ టైం ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఆ పరిస్థితి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్రమ సంబంధాలు, వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. పెళ్ళైనటువంటి వ్యక్తి నిర్భయంగా అతను వేరే వాళ్ళతో సెక్స్ చేయొచ్చు. పెళ్ళైనటువంటి స్త్రీ ఆమెకి ఇష్టపూర్వకంగా వేరే వాళ్ళతో సెక్స్ చేయొచ్చు. సో ఏమన్నా అంటే సుప్రీంకోర్టు సైటేషన్ ఉందంటున్నారు. సుప్రీంకోర్టు మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా, అరే నీ స్వేచ్ఛకి ఎందుకు మేము అడ్డవడం, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు స్పీచ్ లాగా రైట్ టు సెక్స్ అని నీకు కాన్స్టిట్యూషన్ లో ఉన్నది కాబట్టి మిస్యూజే చేసుకుంటున్నారు. ఇలాంటి మిస్యూజ్లే జరుగుతాయనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. కాబట్టి ఇది కలియుగం, ఇది కామయుగం, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ యొక్క ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆడది ఏదన్నా చేస్తుంది అంటే ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా కాకుండా కొంతమంది ఇలా మారిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. అందులో భాగంగానే అమ్మా అమ్మా అంటూ పిలిచి, అఘోరమ్మ అఘోరమ్మ అంటూ పిలిచి, వర్షిణి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్, అద్భుతమైన ప్రతిభా పటవాలు ఉన్నాయి అమ్మాయికి, వాక్చాతుర్యం అద్భుతంగా ఉంది. అలాంటి అమ్మాయి డీప్ లవ్ లో పడిపోయి లవర్ బాయ్ కింద చేసేసింది మనవాడు. ముసిముసి నవ్వులు పార పళ్ళతో నవ్వుతుంటే అందరూ భయపడి చేస్తున్నారు. మొత్తం రెండు సుదీర్ఘకాలంగా తెలంగాణని, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర తెలుగు ప్రజల్ని భయపెట్టినటువంటి తన సుందర మనోహర రూపంతో గోరి శ్రీనివాస్ భయపెడుతున్నాడు అనమాట పారపళ్లతో. ఇవన్నీ కూడా మరి అదే కదా బ్రహ్మం గారు చెప్పిన కలియుగాంతం. ఇప్పుడు చక్కగా వర్షిని డిక్లేర్ చేసింది, మేము పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కూడా కంటాము అని. సూపర్ అనమాట. కాబట్టి కన్ని చూపిస్తారు కూడా వాళ్ళు. ఇదే ప్రపంచ వింత విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ట్రాన్స్జెండర్ మొగుడా, నేను అఘోరి ట్రాన్స్జెండర్ అని చెప్తున్నా సరే, ఈ అమ్మాయి నిన్నే పెళ్ళాడతా అని వర్షిని వెళ్ళడం, నన్ను ఆల్రెడీ పెళ్ళాడేసాడు నువ్వేంటే ఇప్పుడు వస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ పెళ్ళైపోయి తాళిలతో సహా కట్టించుకొని, వెండి తాళి అతని మెడలో ఉన్న వెండి తాళితో నన్ను కట్టాడని ఒక పసుపు కొమ్ముతో ఉన్న తాళి పట్టుకొని వచ్చి లాయర్తో సహా వచ్చి కేసు పెట్టి, బైగామి కేసు పెట్టినటువంటి ఆవిడ ఇంకొక ఆవిడ. అంటే ఒక ట్రాన్స్జెండర్ కి ఇద్దరు లవర్స్. అసలు ఇప్పుడు కాలంలో పెళ్లి కాని కుర్రోళ్ళకి ఒక లవర్ దొరకట్లేదు, ఒక పెళ్లి అవట్లేదు. ట్రాన్స్జెండర్ కి ఇద్దరు. వీడు రాజభోగం చూసావా? ఇలాంటి వింతలే విశేషాలే జరుగుతాయి కలియుగాంతానికి అన్నారు. ఇవే నిదర్శనాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క కలియుగాంతంలో 2030కి చాలా దగ్గరలో మనం ఉన్నాం అనమాట. అండ్ రెండవది ఏంటంటే కోలివింగ్. ఇప్పుడు ఇంతకు ముందు పద్ధతుల ప్రకారం మనము 1970s 80s వెళ్ళిపోతే హాస్టల్ రూమ్స్ తీసుకునేవారు, పీజీ హాస్టల్స్ అన్నారు, వైఫై ఫ్రీ అన్నారు. ఇలాగ స్టెప్ బై స్టెప్ వచ్చుకుంటూ డెవలప్మెంట్ వచ్చు. ఇప్పుడు కోలివింగ్, ఓయో రూమ్లు వచ్చినాయి, ఓయో రూమ్లు. ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ అయిపోయి కోలివింగ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఈ కోలివింగ్ అనేవి పెళ్ళైన తర్వాత మనం ఎలా ఉంటాము అనేది ఏదో ఒక ట్రైల్ లాగా ఉంది. అంతే, ట్రైల్ వర్కౌట్ అయితే వెళ్తున్నారు, లేదంటే అక్కడతో విడిపోతున్నారు. అంతే. మరి అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటి, దానికి ఒక పద్ధతి ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ లో నువ్వు ఫస్ట్ సెక్స్ బాగా చేస్తావా చేయవా చూస్తారు కొంతకాలం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అది భోగభూమి అది. కాబట్టి ఈ పెళ్లి అయిన తర్వాత నువ్వు సరిగ్గా చేయకపోతే
మళ్ళీ డైవర్స్లు ఈ గోళ కోర్టులు అమెరికా ఇండియన్ కోర్టుల్లో కాదు, అది చాలా కాస్ట్లీ కోర్టులు, అక్కడ బోల్డ్ కోర్టులు అయిపోతాయి. అందుకే ఈ గోలంతా ఎందుకని ఫస్ట్ అమెరికాలో అలాగే చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళిద్దరికి బాగుంది, సంతృప్తికరంగా ఉంది అంటే ముందుకు సాగి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో అయితే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ కోలివింగ్ ఉన్న అక్కడ ఒక పద్ధతి ఉంది. ఎలాగంటే అక్కడ మెచ్యూరిటీ ఉంటున్నాడు, అక్కడ మెంటల్ స్టేచర్ బాగుంటుంది. కాబట్టి ఎంతవరకు ఉండాలో లిమిటేషన్స్ లో ఉంటారు. మన భారతీయులకి ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ పొలవమని వెళ్ళిపోయి కాశీ గుడి అన్నారనుకో, గొల్ల చుట్టూ తిరగంటారా అంటే కాశీ మీద పడిపోతారు, ఫుల్ రష్ చేస్తారు. షిరిడి మీద పడిపోయారు. అలాగే అన్ని గుళ్ళు మా కామాఖ్య గుడి మీద రష్ చేసేస్తారు. అట్లా వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి వీళ్ళంతా కోలివింగ్ లోకి వెళ్ళిపోయారు. ఈ కోలివింగ్ లో లాంటిదే మన అఘోరి శ్రీనివాస్. కోలివింగ్ లో ఆడదే ఇంతకుముందు రూమ్స్ లో గెస్ట్ హౌస్ లో ఆడవాళ్ళు పడుకోవచ్చు, లేదా మగవాళ్ళు పడుకోవచ్చు, కలిసి బతుకుతారు. ఇప్పుడు కోలివింగ్ ఆడదే మగవాడు కలుస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ కోలివింగ్ మా అఘోరి శ్రీనివాస్ తీసుకొచ్చాడు. అంటే ట్రాన్స్జెండర్ ఆడదే పడుకోవచ్చు. ఇప్పుడు ఎంతటితో ఆగిపోదు ఈ కలియుగాంతంలో. ఇప్పుడు ఈ అసలు విచిత్రం ఏమిటంటే ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి వాళ్ళకి మగాళ్ళ మీద ఫీలింగ్స్ ఉండాలి. అవునా? ఇక్కడ అఘోరి నువ్వు అన్నట్టుగా ఇక్కడ అఘోరి శ్రీనివాస్ కి రివర్స్ లో ఉంది. అంటే అమ్మాయిల మీద ఫీలింగ్స్, అంటే విచిత్రం జరుగుతుంది. ఇజ్రా ఎలా ఉండాలా? మగవాడి మీద ఫీలింగ్స్ ఉండాలి. ఈ కేసు ఏంటి మరి? ఇజ్రా అని చెప్తున్నాడు, ఆడవాళ్ళు లేపుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి అంటే అతి త్వరలో మగవాళ్ళు లేపుకెళ్ళిపోయినా కూడా ఏమీ ఆశ్చర్యపడట్లేదు. దానికి అవసరం లేదంటున్నాడు, నేను మగవాళ్ళని కేర్ చేయను, నేను మగవాళ్ళకి ట్రైనింగ్ ఓన్లీ లేడీస్ అంటున్నాడు 11 మందిని. కాబట్టి ఇదొక వింత. అంటే కలియుగాంతములో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలియుగాంతానికి చెప్పిన వింతలు, మిరాకిల్స్ అంటే ఇవే. అంతేగాని ప్రతి మనిషి ఏమనుకుంటాడు, కలియుగాంతం అనగానే పర్వతాలు పేలిపోవడాలు, సినిమాలు అలా చూపించబట్టి లయం జరిగిపోవడం, బ్రహ్మాండం జరిగిపోవడం, నీళ్లు ముంచేయడం, ఈ జరగవు. ఒకళ్ళొకళ్ళు లేపుకెళ్ళిపోవడాలు, ఒకళ్ళొకళ్ళు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు బెదిరించేసుకోవడాలు, వెళ్ళిపోవడాలు, డబ్బాషో పేరాషో ఏదో ఒక ఆశతో మోరల్ ఎథిక్స్ వాల్యూస్ అన్ని కూడా త్రొంగలోకి తొక్కేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడమే కలియుగాంతానికి. ఇది గతంలో కూడా ఉంది. 1950 ఇండిపెండెన్స్ అప్పుడు కూడా ఉంది. అయితే అది కాలక్రమేణా మనకి వచ్చేసి ఇలా ముందుకు వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఒక ప్రముఖ జాతీయ నాయకుడు మనకి, ఆయన ఫారెన్ సెక్రటరీలు తాగేవాడు. గాంధీ మహాత్ముడు వచ్చి అడిగాడు, ఏమని, మనం విదేశీ ఉద్యమం చేస్తున్నాం, మనం ఇవన్నీ విదేశీ వస్తువులను కాల్చేస్తున్నాం అంటే ఆయనకి గాంధీ గారు ఎదురు చెప్పలేడు. ఆయనకి అంత జలసా పురుషుడు ఆయన. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను కూడా కాల్చేస్తున్నాను, సిగరెట్ కాలుస్తున్నాడు ఫారెన్ సిగరెట్, నేను కూడా కాలుస్తున్నాను మహాత్మా గాంధీ, ఇదిగా ఫారెన్ సిగరెట్. మీరేమో అంటే అందరూ బట్టలేసి ఇలా కాలుస్తున్నారు, ఇక్కడ పోగులేసేసి అందరూ విదేశీ వస్తువులను అందులో పడేస్తున్నారు, ఆయన నేను తగలబెడుతున్నాను అంటాడు అనమాట. అలా ఉంది. అలాగే చక్కగా ఈ ఎంతో మందికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవేమి పెద్ద కొత్త విషయం కాదు. మనిషి అన్న తర్వాత కామం ఉంటది, కామం అన్న తర్వాత క్రమ సంబంధాలు ఉంటాయి. మనం వీడియో రూపంగా చెప్తే చాలా మంది మనోభావాలు అంటే ఉన్నవాళ్ళు ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఎదురా అంటే భుజాలు తడుముకుంటారు, ఉన్న వాళ్ళకే రోషం వస్తుంది. ఇదేమన్నా కలియుగాంతమరా అని కలియుగాంతంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, మీరు అవి మానేసి ధర్మంగా ఉండండి నాయన, ఇంకా బతికేది మనం తక్కువ కాలం, మంచి దాన ధర్మాలు అవి చేసుకుంటారు అంటే మనల్నే బాధపడిపోయి మనోభావాలా తొక్క భావాలా మనకే నీతులు చెప్తే ఇక్కడ ఎవరు అఘోరి శ్రీనివాస్ గారు బెస్ట్ అనమాట వీళ్ళందరికంటే కూడా. ఆడు చేయాలనుకున్నది ఆ నిజమైన అఘోరికి డెఫినేషన్ మార్చేసాడు. ఆడు ఏం చేస్తున్నాడు, అఘోరి అంటే సాక్రిఫైస్ అన్నాడు, త్యాగం అన్నాడు. ఎక్కడ త్యాగం చేశాడు? శివరుద్రస్వామి ఏమన్నాడు, ఈడు లింగాన్ని త్యాగం చేసేస్తాడు, శివయ్యకి ఇచ్చేసాను అన్నాడు. ఎక్కడ ఈడ మొత్తం అమ్మాయిలు తెచ్చుకుంటున్నాడు అన్నాడు. కరెక్ట్ ఆయన అన్నది. నెక్స్ట్ రెండవది త్యాగం అని ఆ శివయ్యకి అడిగితే త్యాగం అఘోరి అన్నాడు. త్యాగం మరి ఇప్పుడు వర్షం చెయ్యి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పంపు, అక్కడ త్యాగ బుద్ధి లేదు. నేను మోసబుద్ధి, కపట బుద్ధి, వాడినేమో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం యోని పూజలు చేస్తామని పూజలు కలియుగాంతంలో ఏం పూజలు ఉంటాయరా అంటే దేవుడి పూజలు పోయే. ఏం పూజలు అయ్యి? యోని పూజలు, మటన్ చికెన్ పూజలు, తర్వాత తంత్ర పూజలు, మైథునాలు, పంచమకారాలు, ఇవి బాగా ఇవవుతాయి. కాబట్టి ఈ పిచ్చి జనం అఘోరి ఏమన్నా అమ్మాయిని వశం చేస్తాడా అండి, ఏమన్నా వశీకరణం చేస్తాడా అంటే అది కాదు చేసింది. సినిమాటిక్ గా ఊహించుకోవడం కావచ్చు, అలాంటి వినడం జనాలు ఇష్టపడుతున్నారు. అసలు కలిపురుషుడు ఎప్పుడో పుట్టేశాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు కిరీటంలో నుంచి కిరీటం ఏ రోజున, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఉన్నాడండి, ఆయన్ని ధర్మరాజు కిరీటం పెట్టుకోవద్దురా బాబు అని చెప్పాడు, వాళ్ళ మనవడే కదా, ఆయన పెట్టుకోలేదు.
ఒక రోజున వేటకెళ్తున్నప్పుడు కిరీటం పెట్టుకున్నాడు అంతే. కలిపురుషుడికి అప్పుడు దాకా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు బ్రహ్మదేవుడు, కానీ జాయినింగ్ సీట్ అవ్వడానికి సీట్ ఎక్కడ ఖాళీ లేదు. ఇప్పుడు కిరీటం పెట్టగానే వెంటనే కలిపురుషుడు దూరేసి పరీక్షిత్ ఎవరిలో దూరేశాడు? పరీక్షిత్ మహారాజులోనే దూరేసి అహంకారం వచ్చేసింది. నీళ్ళు అడిగాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషిని, ఆయనేమో కళ్ళు తెరవడు పాపం, తపస్సులో ఉన్నాడు. వెంటనే అక్కడ చచ్చిపోయిన పాము, కలి ప్రభావం వల్ల చచ్చిపోయిన పామును ఆయన మెల్ల వేసి వెళ్ళిపోతాడు. అక్కడే కలి ప్రారంభం. అలాగా ఈ అఘోరి శ్రీనివాస్ ఏంటంటే కలిపురుషుడికి వశమైపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు కలి ఎవరో కాదు, కలిపురుషుడే అనమాట మన అఘోరి శ్రీనివాసే. కాబట్టి ఆ రోజున ద్వాపర యుగంలో ఎవరు కలిపురుషుడు ఎవరిని పట్టుకున్నాడు? దుర్యోధన రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఫేక్ గురువులు, ఫేక్ దాదాలు, ఫేక్ బాబాలు, ఫేక్ ప్రవచనకారులు, ఫేక్ మంత్రగాళ్ళు వస్తారన్నారు. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో ఇది ఎవరు ప్రజలు రిసీవ్ చేసుకోరని బ్రహ్మం గారు చెప్పారు. ఇదే కలియుగాంతం. ఇప్పుడు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వీళ్ళు చెప్తున్నాయి అంటారనమాట దొంగ మంత్రగాళ్ళు. ఇప్పుడు అఘోరిదే సామ్రాజ్యం, వాడిదే రాజ్యం. ఇప్పుడు నా స్టూడెంట్స్ కి పాపము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళు పెళ్ళాలు దొరకట్లే. పంతులు గారి వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిందే ఇందులో రహస్యం ఉంది. పంతులు గారి వృత్తిలో స్మార్థం చేసుకుని పంతులు గారి వృత్తిలో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ అబ్బాయిలని నేను చేసుకుంటాం, మేము మిమ్మల్ని పెళ్లి చేసుకొని పెళ్లిళ్ళు కావట్లే బ్రాహ్మణ పిల్లలకి. అటువంటిది ఇక్కడ ఏం జరిగింది? ఈ అఘోరికి వాడికి రూపాయి ఆదాయం లేదు, అందం లేదు, ఏమీ లేదు. గారపళ్ళు మంచి బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ గా కనబడింది. ఆ కలర్ చూసి లవ్ చేసిందంట మన వర్షిని. మరి అలాంటి వాడికి ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు చక్కగా పొలవమని వచ్చేస్తున్నారు. 11 మంది ఇంకా నాకు లైన్ లో ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి ట్రైనింగ్ ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇంకా ఎంతో మంది భక్తులు వెళ్ళిపోయి ఆడభక్తులు వెళ్ళిపోయి దండాలు ఎట్టేస్తున్నారు. కాబట్టి ఈ ఆడభక్తులందరికీ తాళ్ళు కట్టేస్తాడు. ఇవన్నీ చూస్తాను నిజంగానే ఇదే కలియుగాంతం గ్యారంటీ వచ్చింది. ఎవరి మనోభావాలకి సంబంధం లేదు. కొట్ల కింద ఇలాంటి అక్రమాలు జరిగిపోతా ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? అలా అరే బాబు చచ్చిపోతాం రా మనం, బీ కేర్ఫుల్ అంటే ఒప్పుకోవట్లేదు జనాలు, చావుకి యాక్సెప్ట్ లేదు. ఇలా లేచిపోవడాలు అయితే యాక్సెప్ట్. పని పాట మానేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, నీ కుటుంబ విషయాల్లో నీది ఆలోచించుకోకుండా బయట మహా ఇంట్రెస్ట్ ఉంటది అన్నారు. ప్రతి వర్డ్కి కూడా 2 వారాల నుంచి నువ్వు చూడు లక్షలు వెళ్ళిపోతున్నాయి ఒక విఐపి లాగా. మరి అందుకే బిగ్ బాస్ షో కూడా అందుకే గురుగారు అంత క్రేజ్ వచ్చింది. అందుకే జనాలకి ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏం చూడాలంటే చాలా అవును. అందుకనే ఇలాంటివన్నీ వస్తాయి. ఇదే కలియుగాంతం. కాబట్టి మన ప్రేక్షకులకి ఏంటంటే మనం ఇందు మూలంగా తెలియజేసేది కలియుగాంతం అంటే పేలుళ్ళు సినిమా ట్రాఫిక్స్ నాయన అలాంటివి ఉండవు. మనుషుల్లో కొంతమంది పర్సెంట్ మన కరోనా వచ్చినట్టు కొట్టుకుపోతూ ఉంటుంది. రోగాలు వచ్చినప్పుడు మలేరియా, ప్లేగ్ వ్యాధి, కరోనా, క్యాన్సర్ వ్యాధులు ఇలా పోతా ఉంటారు. ఇంకా పెరుగుతాయి అనమాట రోగాలు. ఇంకా 82 వైరస్లు వస్తాయని మన గురువు గారు యోగి ప్రభాకర్, హిమాలయ ప్రభాకర్ గారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఇంకా 82 వైరస్లు వస్తాయి, రోగాలు వస్తాయి. ఇవన్నీ బ్రహ్మం గారు చెప్పినయే. భవిష్యమాలిక గురించి ఆయన చెప్తున్నారు. ఆ భవిష్యమాలిక కాశీనాథ్ మహారాజ్ గారు వస్తేనే మనం అన్నమయపురంలో శోభారాజు గారి దగ్గర చెప్తేనే మనల్ని జనాలు అయిపోయి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా ఇదే కలియుగాంతం. కాబట్టి ప్రత్యేకించి జరిగేది ఏది లేదు. గుట్టల కింద 82 రోగాలు ఇంకా రెడీగా ఉన్నాయి, వైరస్లు ఆ ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి ఎథికల్ వాల్యూస్ ఉండవు. ఈ ఒకరి 3-4 పెళ్లి చేసుకున్నా ఏం కంగారు పడక్కర్లేదు. మొత్తం మీద హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆ కారు ఒకటి పెట్టుకున్నాడు చక్కగా, దానికి పెట్రోల్ ఓడిపోతున్నాడో తెలియదు, పుర్రలు ఎట్టుకుంటున్నాడు, బుర్రమని వెళ్ళిపోతున్నాడు ఆయన. కలియుగాంతం గురించి మాకు కళ్ళ కట్టినట్టు వివరించారు గురుగారు. ధన్యవాదాలు.